సినిమా తర్వాత మళ్ళీ అలాంటి రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూసిన విషయం తెలిసిందే. మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతరం. అయితే ఇప్పుడు ఆ ఎదురు చూపులకు సమాధానంగా వచ్చిన పెద్ది థియేటర్లలో దుమ్ము రేపుతోంది. నేను పోరాడాను సారు. మరి విడుదలైన మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ నమోదు చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించాడు. గ్రామీణ నేపథ్యంలో సాగిన ఈ కథలో చరణ్ నటనకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఉండగా అడ్వాన్స్ బుకింగ్స్ ఆ అంచనాలను మరింతగా పెంచాయి. ఇక రిలీజ్ కు ముందే పెద్ది సినిమా బుక్ మై షోలో సుమారు 8,75,000 టికెట్లు అమ్ముడయ్యాయి. విడుదల రోజున ఆ సంఖ్య కాస్త 10 లక్షలకు పైగా చేరటం విశేషం. ఇటీవల వచ్చిన తెలుగు సినిమాల్లో అత్యధిక ప్రీ సేల్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా పెద్ది నిలిచింది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల మార్కును దాటినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రిపోర్టుల ప్రకారం తొలి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ 110 కోట్ల రూపాయలకు పైగా చేరిందని సమాచారం. RRR తర్వాత రామ్ చరణ్ కెరీర్ లో ఇదే అతిపెద్ద ఓపెనింగ్ గా చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత హాట్ గా ఉంది. చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కనిపించగా ఉదయం షోల నుంచి థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సినిమాకు భారీ స్పందన లభించింది. అయితే ఈ సినిమా గురించి ఎక్కువగా వినిపిస్తున్న మాట మాత్రం కలెక్షన్లు కాదు, రామ్ చరణ్ నటన. సోషల్ మీడియాలో చాలా మంది ప్రేక్షకులు క్లైమాక్స్ ఎమోషన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నామని పోస్టులు పెడుతున్నారు. చరణ్ ఈ పాత్రను నటించలేదు, జీవించాడు అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొన్ని రివ్యూల్లో కూడా ప్రతి ఫ్రేమ్ లో చరణ్ తన పాత్రలో లీనమైపోయాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఫ్యాన్స్ అయితే మరింత ముందుకెళ్లి ఈ పర్ఫార్మెన్స్ కు నేషనల్ అవార్డు రావాల్సింది అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్, స్పోర్ట్స్ ఎపిసోడ్స్ లో చరణ్ చూపించిన నటన తన కెరీర్ లోనే బెస్ట్ అని పలువురు అభిమానులు చెబుతున్నారు. ఇక సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ సన్నివేశాలకు ఇచ్చిన సంగీతం ప్రేక్షకులను మరింతగా కనెక్ట్ చేసిందని రివ్యూలు చెబుతున్నాయి. మొత్తానికి పెద్ద సినిమా కేవలం ఒక మాస్ కమర్షియల్ సినిమా కాదు, ఎమోషన్స్, స్పోర్ట్స్, గ్రామీణ నేపథ్యం, రామ్ చరణ్ అద్భుత నటన కలిసిన ఒక బలమైన సినిమా అని ప్రేక్షకుల స్పందన చెబుతోంది. ఇక తొలి రోజు వసూళ్లతోనే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సంకేతాలు ఇచ్చిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి. ఇక పెద్ద సినిమా చూసిన తర్వాత మీకు కూడా రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు రావాలని అనిపించిందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. RRR సినిమా తర్వాత మళ్ళీ అలాంటి రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూసిన విషయం తెలిసిందే. మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతరం. అయితే ఇప్పుడు ఆ ఎదురు చూపులకు సమాధానంగా వచ్చిన పెద్ది థియేటర్లలో దుమ్ము రేపుతోంది. నేను పోరాడాను సారు. మరి విడుదలైన మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ నమోదు చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించాడు. గ్రామీణ నేపథ్యంలో సాగిన ఈ కథలో చరణ్ నటనకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఉండగా అడ్వాన్స్ బుకింగ్స్ ఆ అంచనాలను మరింతగా పెంచాయి. ఇక రిలీజ్ కు ముందే పెద్ది సినిమా బుక్ మై షోలో సుమారు 8,75,000 టికెట్లు అమ్ముడయ్యాయి. విడుదల రోజున ఆ సంఖ్య కాస్త 10 లక్షలకు పైగా చేరటం విశేషం. ఇటీవల వచ్చిన తెలుగు సినిమాల్లో అత్యధిక ప్రీ సేల్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా పెద్ది నిలిచింది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల మార్కును దాటినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రిపోర్టుల ప్రకారం తొలి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ 110 కోట్ల రూపాయలకు పైగా చేరిందని సమాచారం. RRR తర్వాత రామ్ చరణ్ కెరీర్ లో ఇదే అతిపెద్ద ఓపెనింగ్ గా చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత హాట్ గా ఉంది.
చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కనిపించగా ఉదయం షోల నుంచి థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సినిమాకు భారీ స్పందన లభించింది. అయితే ఈ సినిమా గురించి ఎక్కువగా వినిపిస్తున్న మాట మాత్రం కలెక్షన్లు కాదు, రామ్ చరణ్ నటన. సోషల్ మీడియాలో చాలా మంది ప్రేక్షకులు క్లైమాక్స్ ఎమోషన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నామని పోస్టులు పెడుతున్నారు. చరణ్ ఈ పాత్రను నటించలేదు, జీవించాడు అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొన్ని రివ్యూల్లో కూడా ప్రతి ఫ్రేమ్ లో చరణ్ తన పాత్రలో లీనమైపోయాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఫ్యాన్స్ అయితే మరింత ముందుకెళ్లి ఈ పర్ఫార్మెన్స్ కు నేషనల్ అవార్డు రావాల్సిందే అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్, స్పోర్ట్స్ ఎపిసోడ్స్ లో చరణ్ చూపించిన నటన తన కెరీర్ లోనే బెస్ట్ అని పలువురు అభిమానులు చెబుతున్నారు. ఇక సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ సన్నివేశాలకు ఇచ్చిన సంగీతం ప్రేక్షకులను మరింతగా కనెక్ట్ చేసిందని రివ్యూలు చెబుతున్నాయి. మొత్తానికి పెద్ద సినిమా కేవలం ఒక మాస్ కమర్షియల్ సినిమా కాదు, ఎమోషన్స్, స్పోర్ట్స్, గ్రామీణ నేపథ్యం, రామ్ చరణ్ అద్భుత నటన కలిసిన ఒక బలమైన సినిమా అని ప్రేక్షకుల స్పందన చెబుతోంది. ఇక తొలి రోజు వసూళ్లతోనే బాక్సాఫీస్ వద్ద భారీ సంకేతాలు ఇచ్చిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి. ఇక పెద్ద సినిమా చూసిన తర్వాత మీకు కూడా రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు రావాలని అనిపించిందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. RRR సినిమా తర్వాత మళ్ళీ అలాంటి రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూసిన విషయం తెలిసిందే. మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతరం. అయితే ఇప్పుడు ఆ ఎదురు చూపులకు సమాధానంగా వచ్చిన పెద్ది థియేటర్లలో దుమ్ము రేపుతోంది. నేను పోరాడాను సారు. మరి విడుదలైన మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ నమోదు చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించాడు. ఆటే నా పొగరు. గ్రామీణ నేపథ్యంలో సాగిన ఈ కథలో చరణ్ నటనకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఉండగా అడ్వాన్స్ బుకింగ్స్ ఆ అంచనాలను మరింతగా పెంచాయి. ఇక రిలీజ్ కు ముందే పెద్ద సినిమా బుక్ మై షోలో సుమారు 8,75,000 టికెట్లు అమ్ముడయ్యాయి. విడుదల రోజున ఆ సంఖ్య కాస్త 10 లక్షలకు పైగా చేరటం విశేషం. ఇటీవల వచ్చిన తెలుగు సినిమాల్లో అత్యధిక ప్రీ సేల్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా పెద్ది నిలిచింది. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల మార్కును దాటినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రిపోర్టుల ప్రకారం తొలి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ 110 కోట్ల రూపాయలకు పైగా చేరిందని సమాచారం. RRR తర్వాత రామ్ చరణ్ కెరీర్ లో ఇదే అతిపెద్ద ఓపెనింగ్ గా చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత హాట్ గా ఉంది. చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కనిపించగా ఉదయం షోల నుంచి థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సినిమాకు భారీ స్పందన లభించింది. అయితే ఈ సినిమా గురించి ఎక్కువగా వినిపిస్తున్న మాట మాత్రం కలెక్షన్లు కాదు, రామ్ చరణ్ నటన. సోషల్ మీడియాలో చాలా మంది ప్రేక్షకులు క్లైమాక్స్ ఎమోషన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నామని పోస్టులు పెడుతున్నారు. చరణ్ ఈ పాత్రను నటించలేదు, జీవించాడు అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొన్ని రివ్యూల్లో కూడా ప్రతి ఫ్రేమ్ లో చరణ్ తన పాత్రలో లీనమైపోయాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఫ్యాన్స్ అయితే మరింత ముందుకెళ్లి ఈ పర్ఫార్మెన్స్ కు నేషనల్ అవార్డు రావాల్సిందే అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్, స్పోర్ట్స్ ఎపిసోడ్స్ లో చరణ్ చూపించిన నటన తన కెరీర్ లోనే బెస్ట్ అని పలువురు అభిమానులు చెబుతున్నారు. ఇక సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా సినిమాకు పెద్ద ప్లస్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ సన్నివేశాలకు ఇచ్చిన సంగీతం ప్రేక్షకులను మరింతగా కనెక్ట్ చేసిందని రివ్యూలు చెబుతున్నాయి. మొత్తానికి పెద్ద సినిమా కేవలం ఒక మాస్ కమర్షియల్ సినిమా కాదు, ఎమోషన్స్, స్పోర్ట్స్, గ్రామీణ నేపథ్యం, రామ్ చరణ్ అద్భుత నటన కలిసిన ఒక బలమైన సినిమా అని ప్రేక్షకుల స్పందన చెబుతోంది. ఇక తొలి రోజు వసూళ్లతోనే బాక్సాఫీస్ వద్ద భారీ సంకేతాలు ఇచ్చిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి. ఇక పెద్ద సినిమా చూసిన తర్వాత మీకు కూడా రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు రావాలని అనిపించిందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.